ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే దీంట్లో 1.6 మీటర్ల పొడవు, ఓకే, 1 మీటర్ వెడల్పు, 60 సెంటీమీటర్లు లోతు కలిగినటువంటి ఒక దీర్ఘఘనాకార పెట్టిలో 20 సెంటీమీటర్లు అంచు కలిగినటువంటి ఘనాలను ఎన్నిటి పెట్టవచ్చు? సో ఇది ఓకే, చూసుకోండి క్వశ్చన్ ఉంది కదా అట్లా ఎట్లాగో పైన. సో ఇదండి 1.6 మీటర్లు పొడవు, 1 మీటరు వెడల్పు, 60 సెంటీమీటర్లు లోతు. దీంట్లో ఏం పెట్టాలి? 20 సెంటీమీటర్ల అంచు ఉన్న ఘనాలని దాంట్లో పెట్టాలి. అది సో ఈ పెద్ద పెట్టిలో ఇవి పెట్టాలి. ఎన్ని పెట్టవచ్చు అన్నాడు. మనకు తెలుసు, ఎప్పుడు చెప్పుకుంటాం కదా, సంఖ్య కనుక్కోవాలంటే పెద్దది బై చిన్నది. సంఖ్య ఈజ్ ఈక్వల్ ఏంటండి? పెద్దది. సో బిగ్ వన్ బై స్మాల్ వన్, పెద్దది బై చిన్నది. సో పెద్దది చూడండి. ఇక చూడండి యూనిట్స్ రకరకాలు ఉన్నాయి. ఇదేమో సెంటీమీటర్లు ఉంది, ఇది సెంటీమీటర్లు, 2 మీటర్లు అట్లాగా. అలా ఇలా అవుతుంది కదా, అన్నింటినీ ఒకే దాంట్లోకి మార్చాలి. అన్ని సెంటీమీటర్లు. ఎప్పుడు బెటర్ ఏంటంటే చిన్న దాంట్లోకి మార్చుకోవటం. చిన్నదేంటి సెంటీమీటర్ కదా, చిన్న దాంట్లోకి మార్చుకోవటం బెటరు. 1.6 అంటే 1 మీటర్ అంటే 100, 0.6 అంటే 60, అంతే కదా. 1 మీటర్ అంటే 100 అండి. 0.1 అనుకోండి 10, అంతేనా? ఎలా లేదు, ఇక డైరెక్ట్గా ఇదే చెప్పేస్తా. 0.6 1.6 అండి. 1 అంటే మనం ఎక్కర్లా 1, 0.6 అనుకోండి, దీన్ని 100తో ఎచ్చవేసాము అనుకోండి. ఓకే, ఇదిగోండి 1 0 1 పాయింట్ ఎగిరిపోద్ది, 6 పదులు 60 అంటే ఎంత? 160 సెంటీమీటర్లు ఇది వచ్చేసింది. సో అయితే దీనికి తర్వాత ఎంత? ఒక్క నిమిషం. పెద్దదేంటి? దీర్ఘఘనం కదా, దాని ఫార్ములా నీకు తెలుసు, LBH, దాని ఘనపరిమాణం. చిన్నదేంటి? క్యూబ్ కదా, అది దాని ఫార్ములా కూడా నీకు తెలుసు, AQ. ఇప్పుడు వాల్యూస్ వేద్దాం. ఇది ఎంత? 160 ఇంటూ రెండోది 1 మీటర్ అంటే డైరెక్ట్లీ 100 సెంటీమీటర్స్, అన్ని సెంటీమీటర్స్లో రాసామండి, ఇంటూ 60 డివైడెడ్ బై 20 సెంటీమీటర్లు. ఏ క్యూబ్ కదా, ఏ క్యూబ్ అంటే 20 ఇంటూ 20 ఇంటూ 20 అయిపోయింది. ఇంకా క్యాన్సిలేషన్ అండ్ ఫైనల్ ఆన్సర్ రైట్ వే. ఏముంది చూడండి, 20 దీంట్లో ఎన్నిసార్లు? 8 సార్లు. ఈ 20 దీంట్లో 5 సార్లు. ఈ 20 దీంట్లో 3 సార్లు. 8 5 40, 43 120. ఎన్ని చిన్న ఘనాలు దాంట్లో పెట్టవచ్చు అంటే 120 చిన్న చిన్న ఘనాలని దాంట్లో ఉంచుకోవచ్చు. ఓకే, ఒకసారి నోట్ చేసుకుంటే నెక్స్ట్ చూద్దామండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇటువంటిదే. 18 సెంటీమీటర్ల అంచు గల ఘనము నుండి 3 సెంటీమీటర్ల అంచు గల చిన్న చిన్న ఘనాలను ఎన్ని తయారు చేస్తావు? సో పెద్దదేమో 18 సెంటీమీటర్లు అండి, ఇచ్చాడుగా చూసుకోండి. చిన్నది ఎంత? ఒక్కొక్కటి 3 సెంటీమీటర్లు. సో పెద్దదేమో 18 సెంటీమీటర్లు, చిన్నది 3 సెంటీమీటర్లు. ఎన్ని ఉంచవచ్చు? సో దాని నుంచి ఎన్ని కట్ చేయొచ్చు అన్నాడు. ఏదైనా ఒకటే కదా, కట్ చేయొచ్చు కదండి. ఇప్పుడు ఏం చేస్తాం? సంఖ్య కావాలి అంటే ఎంత? పెద్దది బై చిన్నది. పెద్దది 2 ఘనాలే, ఇది ఏ క్యూబే, ఇది కూడా ఏ క్యూబే. 2 యూనిట్లు కూడా ఒకే రకంగా ఉన్నాయి. అది సెంటీమీటరే, ఇది కూడా సెంటీమీటర్. 2 సెంటీమీటర్స్లో ఉంది, హ్యాపీ, మనకేం బాధ లేదు. సో పెద్దదానికి రాద్దాం. ఏ క్యూబ్ కదా అంటే 18 ఇంటూ 18 ఇంటూ 18. కిందది కూడా ఏ క్యూబే కదా అంటే ఎంత? 3 ఇంటూ 3 ఇంటూ 3 ఫట్ అయిపోయింది. ఓకే సార్, రైట్. ఇప్పుడు చూడండి 3 ఎన్నిసార్లు? 6 సార్లు. 3 6 సార్లు. 3 6 సార్లు. 6 ఇంటూ 6 ఇంటూ 6, 6 క్యూబ్ అంటే ఎంత? 216 చిన్ని చిన్ని ఘనాలు తయారవుతాయి మీకు. ఓకే, నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఓకే, ఈ మోడల్ కొద్దిగా బాగా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్త చూసుకోండి. క్వశ్చన్ ఏంటంటే 6 సెంటీమీటర్లు, 9 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు కొలతలు గల దీర్ఘఘనమును చిన్న చిన్న ఘనాలుగా తయారు చేశారంటండి. అవన్నీ వాటి సైజు సమానం. ఓకే, ఖచ్చితమైన సంఖ్యలో అంటే అర్థం ఏంటంటే దాంట్లో ఏమి మిగలకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ముక్కలు చేసినప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా మిగిలిపోయింది అనుకోండి, అలా మిగలకుండా ఖచ్చితమైన సంఖ్యలో సమగణాలను తయారు చేశారట. అయితే ఆ సమగణం యొక్క వాటి యొక్క కనిష్ట సంఖ్య ఎంత? ఇది ఇచ్చిన కొలతలేమో ఇవి కదా. ఒకటి 6 సెంటీమీటర్లు, 9 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు. సో ఇవి ఏమి ఖచ్చితమైన సంఖ్యలో ఘనాలు వచ్చినాయి, ఏమి మిగిలిపోకుండా, వేస్ట్ అవ్వకోకుండా అని అర్థం.
సో రైట్, అంతవరకు బాగానే ఉంది. అయితే వాడు ఇక్కడ మనకి ఫార్ములా ఏంటి, ఎన్ని గణాలు కావాలి అంటే మన ఫార్ములా ఏంటంటే సంఖ్య కావాలి అంటే తెలుసు కదా ఏంటి, పెద్దది బై చిన్నది. సో పెద్దది ఇది LBH, యూనిట్స్ అన్ని సెంటీమీటర్లోనే ఉన్నాయి. రైట్, చిన్నది చూడండి ఎక్కడిచ్చాడు, చిన్నది ఇవలా చిన్నది. కానీ ఒక మాట అన్నాడు, కనిష్ట సంఖ్యలో ఉండాలి. నంబర్ ఎలా ఉండాలి, సంఖ్య కనిష్టంలో ఉండాలి. రైట్, ఓకే, అంతవరకు బాగానే ఉందండి. కనిష్ట సంఖ్య ఉండాలి అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ సైజు ఇప్పుడు ఇలా ఉందనుకోండి, పెట్టి అనుకుందామండి. దీంట్లో చిన్ని గణాలు పెట్టామనుకోండి, అబ్బో బోల్డ్ అని పడతాయి. అలా కాకుండా ఇదే పెట్టిలో పెద్ద గణాలు పెట్టామనుకోండి, ఎందుకు పడతాయా, పట్టవు కదా, మనకేమవుతుంది. సో కనిష్ట సంఖ్య కావాలి అంటే సైజ్ ఎట్లా ఉండాలి, గరిష్టంగా ఉండాలి. అది కూడా రాస్తున్నాను నేను ఇక్కడ. సో దీంట్లో కనిష్ట సంఖ్య అన్నాడండి. కనిష్ట సంఖ్య అంటే సైజు గరిష్టం ఉండాలి. సైజు గరిష్టం అంటే గసాబా, సైజు గరిష్టం అంటే వాటి యొక్క గసాబా. ఎందుకని, ఏమి వేస్ట్ అవ్వకూడదు, ఖచ్చితంగా మూడిట్లోనూ పోవాలి. అంటే ఈ మూడిటి యొక్క గసాబా ఎంత, గసాబా మూడిటికి HCF ఎంత, గసాబా అంటే HCF ఆఫ్ కోర్స్. ఆ మూడిటికి చెరిపేస్తుంది, దీంతో పని అయిపోయింది కదా. 6కి 9కి 12కి HCF కనుక్కుందాం, మీకు తెలుసు అయినా మన పద్ధతిలో. సో తేడా డిఫరెన్స్ ఎంత, 3ఏగా పెద్ద డిఫరెన్స్. కాబట్టి 3 దీంట్లోనూ పోయింది, దీంట్లో పోయింది, అదే గసాబా. డిఫరెన్స్ పెద్ద, డిఫరెన్స్లో కనిష్ట డిఫరెన్స్, మినిమం అన్నీ ఒకటే ఉందండి, తేడా 3. ఆ 3 దీంట్లోనూ పోయింది, అన్నింటిలోనూ పోతే ఇంకా అదే గసాబా వచ్చేసింది, అయిపోయింది ఇంకా. సో చిన్నదాని కొలత ఇలా కనుక్కున్నాం అన్నమాట మనం. ఎలా గసాబా, ఎందుకు వాడు ఏమన్నాడు, కనిష్ట సంఖ్య అన్నాడు. సంఖ్య కనిష్టం ఉండాలంటే సైజు గరిష్టంగా ఉండాలి. గరిష్టం అంటే ఏది పడితే అది కాదు, ఆ మూడిట్లోనూ పోవాలి. ఎందుకని, వేస్ట్ అవ్వకూడదు కదా, మొక్కలు వేస్ట్ అవ్వకూడదు. సో దీంట్లోనూ పోవాలి, అప్పుడు ఆటోమేటిక్గా వాటి యొక్క గసాబా. అయినా సింపుల్గా కనిష్ట సంఖ్య అంటే గరిష్ట సైజ్ అంటే గసాబా. రైట్, అయిపోయింది ఇంకా. సో పెద్దదేంటి, అన్ని సెంటీమీటర్లే, బాధ లేదు. 6, 9, 12. మరి చిన్నదేమో గణం కదా, గణం అంటే ఏంటి, A³ ఎంత, A ఎంత 3 కదండి, 3 × 3 × 3 అయిపోయింది. 3 × 3 × 3 ఓకే, కొట్టేద్దాం. ఈ 3 దీంట్లో 2 సార్లు, ఈ 3 దీంట్లో 3 సార్లు, ఈ 3 దీంట్లో 4, 2 3 6, 6 4 24 వస్తాయండి. దట్ ఈస్ 24. ఓకే, నోట్ చేసుకుంటే నెక్స్ట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే దీంట్లో 5 × 10 × 20 సెంటీమీటర్లు కొలతలు గల, ఓకే, కొలతలు 5 × 10 × 20 సెంటీమీటర్లు కొలతలు గల ఉన్న కొయ్య దిమ్మలు ఎన్ని వాడితే, అలాంటి కొయ్య దిమ్మలు ఎన్ని వాడితే కనిష్ట సైజు ఉన్న సమగణాన్ని తయారు చేయవచ్చు. ఒక జాగ్రత్త చూడండి, ఈ చిన్నవి ఈ దిమ్మల్ని వాడి పెద్ద గణాన్ని తయారు చేయాలట, అది వాడు అన్నది. ఇటువంటి చిన్న దిమ్మల్ని వాడి ఏది, ఆ సైజు కూడా ఇచ్చాడు, 5 × 10 × 20. వీటిని వాడి పెద్ద గణాన్ని తయారు చేయాలి. అటువంటి ఎన్ని దిమ్మలు కావాలి అన్నాడు. మనకు తెలుసు కదా ఏంటి, సంఖ్య కావాలి అంటే పెద్దది బై చిన్నది. పెద్దది ఏది, ఇవలా ఇక్కడ చిన్న దిమ్మలు ఇచ్చాడు, కొయ్య దిమ్మలు, దాంతో పెద్దది గణాన్ని తయారు చేయాలి. ఓకే, చూద్దాం దాని సంగతి. అది గణం తయారు చేయాలి, సమగణం. గణం అంటే A³. చిన్నది ఇచ్చేసాడు కొలతలు, దీర్ఘగణం. ఓకే, చిన్నది ఏంటి, దీర్ఘ గణం. దీని కొలత, దీనికి ఫార్ములా ఏంటి, LBH. చిన్నది ఇచ్చాడు, పెద్దది ఇవ్వలా. కానీ అక్కడ ఒక మాట అన్నాడండి, కనిష్ట సైజు అన్నాడండి. ఇక్కడ వాడు ఏమని ఇచ్చాడంటే 5, 10, 20 ఏమన్నాడు, కనిష్ట సైజ్ అన్నాడు. కనిష్ట సైజ్ అంటే కసాగో. కనిష్ట సైజ్ అంటే ఏంటి, వాటికి కాసాగు కట్టాలి. ఎంత, 5కి 10కి 20కి కాసాగు 20ఏగా. దీనికి కాసాగు ఎంత, 20ఏ కదండి. ఎందుకని, 5 దీంట్లో పోద్ది, 10 కూడా దీంట్లో పోద్ది. కాసాగు ఎంత అంటే 20. సో ఇది కాబట్టి ఆ సమగణం యొక్క భుజం ఎంత అవుద్ది, 20. ఇప్పుడు రాసేసేయండి. దిస్ ఈజ్ పెద్దది ఎంత, 20 × 20. ఓకే అండి, కనీసం. సో 20 ఎందుకు వచ్చింది అర్థమైంది కదా, సమగణం యొక్క
అంచు వచ్చింది ఇచ్చాడు 20 అని, ఎందుకండి 20 వచ్చింది కదా, క్యూబ్ కాబట్టి 20 × 20 × 20. ఓకే, డివైడెడ్ బై ఈ చిన్నవి ఎంత, ఒకటి 5 × 10 × 20. ఓకే, ఈ 5 దీంట్లో 4 సార్లు, ఈ 10 దీంట్లో 2 సార్లు, 20 దీంట్లో 1 సారి. ఎంత వచ్చింది? 4 రోళ్ళు 8. ఇది మంచి క్వశ్చన్. లిటిల్ బిట్ దీంట్లో ఇది ఒకటే అండి, ఈ ఘనం యొక్క భుజం ఇవ్వలేదు, ఎట్లా కనుక్కుంటామంటే దానికి ఒక మాట ఇచ్చాడు, కనిష్ట సైజు అని. కనిష్ట సైజు అంటే కాసా కనుక్కోవాలి, కొలతలన్నిటికీ కూడా కాసా కనుక్కోవాలి. ఇది 20 వచ్చింది. ఓకే, దట్ ఈస్ 20. ఇది ఏ క్యూబ్ కదా, 20 × 20 × 20 బై కిందది చిన్నది 5 × 10 × 20. ఓకే అండి, ప్లీజ్ టేక్ డౌన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 10 సెంటీమీటర్ల భుజము గల ఘనాన్ని, ఒక ఘనాకార వస్తువు ఉందంట, 10 సెంటీమీటర్ల భుజము గల ఘనాన్ని సుత్తితో కొట్టి ఏం చేశారంటే దాన్ని 0.5 సెంటీమీటర్ల మందము గల దీర్ఘ చతురస్రాకార రేకును తయారు చేశారు. ఆ రేకు యొక్క పొడవు వెడల్పులు ఏ నిష్పత్తిలో ఉన్నాయండి? 1:5 నిష్పత్తిలో ఉంటే దాని కొలతలు ఏంటి అని అడిగాడండి. సో రేకు మందం ఎంత? 0.5. ముందు నీకు ఉన్నది, సో మనం కనుక్కోవాల్సినప్పుడు ఇటు పక్కన రాసుకుంటాం ఈజీనెస్ కోసం అంతే. ఇదిగో ఇది ఘనాకారం అండి, దీన్ని ఎంత, దీని యొక్క కొలతలు ఇచ్చేశాడు ఎంత? 10 సెంటీమీటర్లు. దీని యొక్క అంచు ఎంతయ్యా అంటే, ఘనాకారం యొక్క అంచు 10 సెంటీమీటర్లు. దీన్ని సుత్తితో కొట్టి ఒక దీర్ఘఘనాకారం తయారు చేశారు. అంతేగా రెక్టాంగులర్ షీట్ అంటే, దీర్ఘచతురస్రాకార షీట్ అంటే దానికి మందం ఉంటుంది కదా, అలా దీని నుంచి ఏం చేశారంటే దీర్ఘఘనాకారం తయారు చేశారు. దీనికి పొడవు వెడల్పుల నిష్పత్తి ఇచ్చిండండి. ఎంత ఇచ్చాడు? దీని యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి 1:5 అన్నాడు. ఓకే, ఇది L, B అండ్ H. ఇదేమో 1:5 కదా, ఇది 1x, ఇదేమో 5x అనుకుందాం మనం ఈజీగా ఉండటం కోసం. ఇదేమో 1:5 కదండి, 1x అండ్ 5x. ఇది మాత్రం ఇచ్చాడు 0.5 అంటే హాఫ్ అని వేసేస్తున్నా. 0.5 cm అని ఇచ్చాడు కదా H ఈజ్ ఈక్వల్ టు ½ cm మొత్తం. అది కనుక్కోవాలి, ఈ రెండు కనుక్కోండి కొలతలు అన్నాడు. ఇది 1x అర్థమైందా? 1:5 కాబట్టి సో 1x అండ్ 5x అనుకున్నాం. సో ఇప్పుడు దీన్ని ఈ ఆకారం నుంచి ఈ ఆకారానికి మలిచిస్తే ఘనపరిమాణాలు సమానం కదా, వాల్యూమ్స్ ఈక్వల్ అండి. సో దీనికి గాపాలు సమానంగా ఉంటాయి. అంటే వాల్యూమ్స్ ఆర్, గాపాలు అంటే వాల్యూమ్స్ ఆర్ ఈక్వల్. దీని వాల్యూమ్కి ఫార్ములా ఏంటి? LBH. మరి దీని వాల్యూమ్కి ఫార్ములా ఏంటి? A3. LBH ఇదిగోండి ఈ రెండు, ఇది x 5x, h అంటే ఎంత? ½ ఈజ్ ఈక్వల్ A3 అంటే ఎంత? అన్ని సెంటీమీటర్స్, ఇది సెంటీమీటర్స్, ఇది సెంటీమీటర్స్. A3 అంటే 10 × 10 × 10. ఓకే అండి, అయిపోయింది కదా. ఈ 5 కొట్టేస్తున్నా ఇటు పక్కన, దీంట్లో 2 సార్లు, ఈ 2 కూడా ఇటు లాక్కొచ్చేసాం అనుకోండి. ఇక్కడ ఏమొచ్చింది? x² ఈజ్ ఈక్వల్ టు 2 రోళ్ళు 4 పక్కన 2 రోళ్ళు 4, 2 సున్నాలు 400. కాబట్టి x ఎంత అవుతుంది ఇప్పుడు? ఆటోమేటిక్గా దీనికి వర్గమూలం 4కేమో 2, 2 సున్నాలకి 1 0. x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 20 సెంటీమీటర్. యూనిట్స్ రాసినా రాయిపోయినా ఏమవుదండి, అన్నీ ఒకే దాంట్లో ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు నీకేం కావాలి? పొడవు వెడల్పులు కావాలి. ఇక్కడ కనుక్కుందాం. L అండ్ B. L ఏమో x అండి, ఇదేమో 5x అండి, అంతే కదా. x అంటే ఎంత? 20. x అంటే ఎంత? 20. 5x అంటే 5 20లు, 5 20లు ఎంత? 100. 2 సెంటీమీటర్లే, 2 కూడా సెంటీమీటర్. దాని కొలతలు వచ్చేసి ఇది సెంటీమీటర్సే, ఇది. సో 20 సెంటీమీటర్లు x అండ్ ఇదేమో 5x కదండి, 5 20లు 100 సెంటీమీటర్లు. అదే అడిగాడు వాడు, దాని యొక్క కొలతలు 2 కనుక్కున్నాం. ఓకే, నోట్ చేసుకుంటే